సెంటర్లోని ఇంత మంచి ఇల్లు కొట్టేశారు. నీ తలకాయ కాలనీ గేట్ నుండి ఇంటి గేట్కి రావడానికి గంట పెట్టింది. కింద పోర్షనేనా? ఇది ఓనర్ గారిది, తమరిది మీదనే. చాలే ఎదవ నవ్వు. ఏంటి అలా తిట్టేస్తుంది? ఆవిడ తిట్టింది నన్ను కాదు, నిన్ను. ఆవిడ కొంచెం మొహమాటం ఎక్కువ. ఎవరిని తిట్టాలనుకున్నా నా మొహం చూస్తేనే గాని తిట్టలేదు. అది భక్తి. బాగుంది. ఎదవ సోద ఆపి లోపల తగలడండి. అలాగే ఏయ్! పిలిచింది నన్ను. ఓవర్ యాక్షన్ చేసావనుకో ఇట్లా సెపరేట్ చేసేస్తాను. అర్థమైందా? కౌశిక్, సామాన్లన్నీ దింపించు. రా రా రా, నీకు పరిచయం చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇవిడే. రారా. వస్తున్నా నాన్న. నమస్తే మేడం. బాగున్నారా? మేడం వైశాలి గారు, ఇంటి ఓనర్. చాలా మంచి ఆవిడ. మేడం సారు. ఓహో, క్యాంపుకి వెళ్ళారా? ఈ అడ్వాన్స్ తీసుకున్నాను, మీకు ఇద్దామని. ఇందండి. ఈయన మీద పోర్షన్ లో దిగారు కదా, వాళ్ళ అబ్బాయి. అంటే పిన్ని బాబాయ్ కౌశిక్. ఏంటి మోగదనుకుంటున్నావా? కాదు, శనివారం కదా, మౌన వ్రతం. వీళ్ళ ఆయనేమో క్యాంపుల మీద క్యాంపులకు వెళ్ళిపోతాడు, ఈవిడకా బోరు. అందుకని వ్రతాల మీద వ్రతాలు చేసేస్తుంటది. ఇక మీరు వచ్చారు కదా, బాగా టైం పాస్ అవుతుందిలే. అరే త్వరగా దించండి రా. సారీ సారీ. చిన్నపిల్లాడు అనుకున్నాను, కాదనమాట. అదేం సార్ అలా అన్నారు? లేకపోతే ఆ చూపులు ఆ నవ్వులు చూస్తుంటే నువ్వు కోతకొచ్చేసినట్టే ఉంది. అయ్యో, అదేం లేదు అయినా సార్. మీ కాలంలో కుర్రాళ్ళకి చెడ్డీలు వేసుకున్నప్పుడు నుంచే వయసు వచ్చేస్తుందయ్యా. అదేం లేదు సార్. ఒక నిమిషం. హలో, ఇప్పుడే వచ్చామే. సామాన్లు సర్దుతున్నాం. బానే ఉంది. కౌశిక్, పిన్ని తొందరగా తగలడు, చాలా పనులున్నాయి. త్వరగా వెళ్ళు, లేకపోతే నన్ను అనుకో నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. మళ్ళీ చేస్తాను. ఏంట్రా చేస్తున్నారు? ఎప్పుడు ఫోన్లోనేనా? అంటే పిన్ని చెల్లి ఫోన్ చేసింది. అనుకున్నా మహాతల్లే అని. ఇద్దరు మాటలు మొదలెడితే ఇక సామాన్లు సర్దినట్టే. లేదు పిన్ని, తొందరగా సర్దేస్తా. సరే, సామాన్లన్నీ సర్దీసి బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి భోజనాలు తీసుకొని రా. సరే పిన్ని. అది పిన్ని భోజనం తెమ్మన్నారు. ఓకే. సారీ సారీ సారీ. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్. మీ పిండి మాటలకి ఏం ఫీల్ అవ్వకరా, అది అలాగే మాట్లాడుతుంది. అయినా నీ ప్రయత్నాలు మాత్రం మానొద్దు. నా గురించి కాదు బాబాయ్ నా బాధ అంతా, చెల్లి గురించి. అది ఏం పర్వాలేదురా, అన్నీ సవ్యంగా సాగుతాయి. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నీ ప్రోగ్రెస్ నీకు ఉంటుంది. బీ స్ట్రాంగ్. ఇక్కడ సామాన్లు అక్కడే పడేసిపోయారు. తాటగా మళ్ళీ మొదలెట్టింది. నేను ఒరే, ఒక్కదాన్ని ఎంత సామాన్లు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నువ్వైనా సరే నీ మాట వినేదాన్ని చేసుకోరా, ఇలా ఉంటుందని కాకుండా. ఇదిగో వస్తున్నారా? వస్తున్నానే. బాబు, కొత్తగా అద్దెకొచ్చింది మీరేనా? అవును సార్. ఓహో, కూర్చో. పర్లేదు సార్.
పర్లేదు కూర్చో. అంటే పెన్ని వెయిట్ చేస్తుంది. సింహాద్రి కూడా చెప్పాడు నువ్వు చాలా మొహమాటస్తుడు అని. దా కూర్చో. అంటే పాల ప్యాకెట్లు ఇవ్వాలి సార్. పర్లేదు కూర్చోవయ్యా, కూర్చో. వైషు 3 కప్ కాఫీ. అలాగే. ఏం చేస్తుంటావు? అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నాను సార్, కాకపోతే ఏం సెట్ అవ్వట్లేదు. అమ్మ నాన్న? లేరు సార్, పిన్ని బాబాయ్తో ఉంటాను. నాకు చెల్లి సార్, ఊర్లో హాస్టల్లో చదువుకుంటుంది. ఏం పర్లేదు బాబు, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే, నీకేమైనా అవసరమైతే వచ్చి మొహమాట పడకుండా తీసుకోవచ్చు. జాబ్ ట్రయల్స్ అవి చేస్తున్నావు కదా, తెలుసు కదా. అయ్యో, సార్ తెలియకపోవడం ఏంటి? థ్యాంక్ యూ. ఏదో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడతారని క్యారేజ్ కట్టిస్తే డబ్బులు ఇవ్వపోయినా పెద్ద మనిషి ఈయన. ఏంటి, అయ్యో. డబ్బులు ఇచ్చాడా? అంటే మేడం ఏం మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక. ఓహో, నిన్న మౌనవ్రతం కదా, సరిపోయింది. పక్కింట్లో కూడా ఏం జరుగుతుందో తెలియని ఈ సిటీలో ఒకరినొకరిని ఆదుకోవడం ఈ సంస్కార్ కాలనీ స్పెషాలిటీ. వైషు, దీని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా అంట. యూ గైడ్ హిమ్. డోంట్ వరీ, షీఈ్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్. పెళ్ళైన తర్వాత అన్నీ మానేసి కంప్లీట్ హౌస్ వైఫ్గా ఉండిపోయింది. నా కోసం సాక్రిఫైస్ చేసింది. ఇంకా పార్క్ వెళ్ళాడు. అప్పటి వరకు సార్ సార్ పిన్ అరుస్తుంది. అలాగే వెళ్ళు. ఏ పని చెప్పినా లేట్ వస్తున్నా పిన్ని. నైస్ బాయ్. ఎలా ఉన్నావన్నయ్య? బాగానే ఉన్నా. చదువు ఎలా సాగుతుంది? ఏదో సాగుతుంది కానీ ఇలా మీ అందరికీ దూరంగా నాకు ఇబ్బందిగా ఉంది. నీకు పిన్ని గురించి తెలిసిందే కదా. బాబాయ్ ఏదో సర్ది చెప్తున్నాడు, కానీ ఆయన ఏం చేయలేడు. నేను జాబ్కి ట్రై చేస్తున్నా. దొరుకుతుందంటావా? 40 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యా, ఒక్కటి కూడా కనీసం ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోయా. టీచర్ లేని గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు ఫలితాలు ఇవి. జాబ్ కొడతానే. జాబ్ వచ్చాక నేను సిటీకి తీసుకెళ్తాను. అప్పుడు నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేయించి బాగా చదివిపిస్తాను. మనం ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉందాం. ఇంక బయలుదేరు. అవును, ఛార్జీకి డబ్బులున్నాయా? బాబాయ్ డబ్బులు ఇచ్చాడే. నాకెందుకురా? ఉంచు, ఖర్చులకు ఉంటాయి. నాకేం ఖర్చులుంటాయి? నువ్వు టైంకి తిను. అసలే నీకు ఆకలి ఎక్కువ. 3 కూరలు ఉంటే గానీ తినేవాడివి కాదు. అది అప్పట్లో. ఇప్పుడు 2 పూట్ల తిండుంటే చాలరా భగవంతుడా అనే పరిస్థితి. అన్నీ అవుతాయిలేరా. సరే, నేను వెళ్తాను. మళ్ళీ వార్డెన్ చూస్తే గొడవ చేస్తాడు. సరేనా? సరే. బాయ్. రేయ్, కౌశిక్. వస్తున్నా పిన్ని. నేను వచ్చేంతవరకు ఏం టెన్షన్ అలాగే. పడకు. పని ఖచ్చితంగా అయిపోతుంది. ఎదురా. తప్పకుండా. హాయ్ కౌశిక్, ఎక్కడికి? ఇంటర్వ్యూకి సార్. ఎక్కడా? సిరిపురం. నేను క్యాంప్కి వెళ్ళేటప్పుడు బైక్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వెళ్తుంటాను. ఆన్ ద వే డ్రాప్ చేస్తాను రా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్ళిపోతాను. పర్లేదు. ఏం పర్లేదు. నాకు భోజనాలకి డబ్బులు ఇచ్చినట్టు మీ అన్నయ్యకి ఓలా బైక్ అనుకుని డబ్బులు ఇచ్చేసేయి. పోనీ అలానే చెయ్యి. మీకు ట్రబుల్ ఎందుకని. పర్లేదు రావే. నువ్వేం ఫ్రీగా హెల్ప్ పొందాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు తనకు హెల్ప్ చేద్దు. ఓకే, దా. నా వైఫ్ ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను.
తను ఎదురు వస్తుందిగా నీకు కూడా వచ్చేస్తుంది జాబ్. బై వైషు, బాయ్. జాగ్రత్త. చెప్పవే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇక మామూలే, కాకపోతే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళా. ఏదో జాబ్ రాకపోయినా ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కొత్త ఇల్లు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓనర్ వాళ్ళు మంచోళ్ళు, నేనంటే కొంచెం అభిమానం. మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఏంటే పొగుడుతున్నావు? చిన్నప్పుడు సెల్ఫిష్ అని ఏడిపించేదానివి. దూరంగా ఉన్నావు కదరా, కొండలు నున్నగానే కనిపిస్తాయి. హాస్టల్ ఎలా ఉంది మరి? బానే ఉంది. చదువుతున్నావు మరి? ఏదో అలా నెట్టుకొస్తున్నానులే. ఏమండి, ఇల్లు అని విధాలా బాగుందా? ఇంత పెద్ద ఇల్లు తక్కువ రెంట్ కంటే ఎంతో భయపడ్డాను. మా ఆఫీసుకి దూరం అయ్యింది కానీ అన్నిటికీ చాలా బాగుంది. వాస్తు కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు ఇక్కడ ఉన్నవాళ్ళు 3 నెలలకే సొంత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. అబ్బా, చెవులో పంచదార పోసినట్టుంది. నీ నోరు పుణ్యవాణి అలా జరిగితే ఎంత బాగుంటుందో. పైసా ఆదాయం, క్షణం తీరిక లేని ఉద్యోగం మాయింది. ఆస్తులు తెచ్చుకోపోయినా మా బావగారు పోతే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. అమ్మో, టైం అయిపోయింది. అమ్మ, వాడొస్తే ఈ తాళం ఇస్తారా? అలాగే. ఏయ్ కౌశిక్, మనిషి కూర్చునుంటే కనీసం పలకరించాలని కూడా అనిపించలేదా? అంటే చదువుకుంటున్నారు కదా అని పైకి వెళ్ళిపోతుంది. పైన తాళం వేసుంది, కీ నా దగ్గరుంది. దా. దా, కూర్చో. ఇంటర్వ్యూ ఏమైంది? అది ఫెయిలా? ఇది ఎదురొచ్చింది, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదండి, మీరు ఎదురొచ్చినందుకే కనీసం ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. పోగొట్టుకున్న ప్రతిసారి మనం బాధపడతాం, కానీ దేవుడు మనకు ఇంకా బెటర్ ఏదో ప్లాన్ చేస్తుంటాడని గెస్ చేయం. ఏమో, నీ టాలెంట్కి ఫ్యూచర్లో ఏదో ఇంకా బెటర్ ఆప్షన్ ఉందేమో. ట్రై చేస్తూ ఉండు. ఏమి తప్పు చేయలేదని మనకి తెలిసినప్పుడు తలదించుకునే అవసరం లేదు. చూడు, నవ్వితే ఎంత బాగున్నావో. మరెందుకు ఎప్పుడు డల్గా ఉంటావు? మొహం ఏంటి అలా అయిపోయింది? ఏం తినలేదా? అంటే అది తీసుకో. తిండి దగ్గర మొహమాట పడకూడదు. బీ థ్యాంక్ఫుల్ టు ప్రాబ్లమ్స్. అవి జీవితాన్ని ఎలా బతకాలో నేర్పిస్తాయి. అవును, ఏంటి నేను పూజ చేసేటప్పుడల్లా
గుడ్లప్పగించి నన్నే చూస్తుంటావు. అయ్యో అదేం లేదండి. అంటే మిమ్మల్ని అలా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూడనండి, సారీ. ఏం పర్లేదు, నీ మనసుకి బాగుంటే అలాగే చెయ్యి. నేను కూడా పరాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా పెరిగిన దాన్నే. అనాథగా బతకడం ఆ అవమానం ఏంటో నాకు తెలుసు. మీ పిన్ని బాబాయ్ వాళ్ళు మంచివాళ్లే, కానీ కాలంతో పాటు అడుగులు వేస్తున్నారంతే. వాళ్ళ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు? చూసుకోవచ్చానందుక? అదేం కాదండి. చూడమన్నాను కదా అని మరీ కొరికేసేలా చూడకు. పెళ్ళైన ఆడవాళ్ళని మరీ అంతలా చూస్తే బాగుండదు తెలుసా. వెళ్ళు, బుద్ధిగా చదువుకో. లైఫ్లో సెటిల్ అయితే ఏం కావాలన్నా చేసుకోవచ్చు. ఏయ్ ముద్దు, కీ లేకుండానే తాళం తీసిద్దాం అనుకుంటున్నావా? ప్రతి ప్రాబ్లంకి ఒక ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఆ కీ దొరికేస్తే లైఫ్ ఈజీ అనిపిస్తుంది. క్లాస్ పీకానా? మళ్ళీ పిలిచినా రావేమో. ఇలా స్నేహంగా మాట్లాడితే విని చాలా రోజులైందండి. మీరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. ఎన్ని రోజులని భరించాలి ఈ దరిద్రాన్ని? పాపమే, మనం ఎంత తిట్టినా మన ఇంట్లోనే ఉంటున్నాడంటే మన అవసరం వాడికి ఉన్నట్టే కదా. అయినా వాడు రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఏదో ఒకటి తగిలి త్వరలోనే ఏ వెళ్ళిపోతాడు. పని చెప్పినా సరిగా చేసి చావడు. వీడిని చూసి మన అబ్బాయి కూడా చెడిపోతాడు. తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. ఊరుకోవే, వింటే బాధపడతాడు. పద. ఉమ్. మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ బ్లడ్ డొనేషన్ అని తీసుకెళ్ళిపోతే వాళ్ళేమనుకుంటారు? కౌశిక్, నిన్ను అడిగేగా తీసుకెళ్ళాను. అయినా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ఇంకొకరు ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునండి, అన్నయ్య గారు చెప్పాకే నాకు చేయాలనిపించింది. See? మంచిదే గాని చూడు, నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఎంత వీక్గా ఉన్నావు. తిను. ఏంటిలా దిక్కులు చూస్తున్నావు? భోజనం నచ్చలేదా? ఏయ్, కారంగా ఉందా? ఇలా ప్రేమగా వడ్డిస్తే తిని చాలా రోజులైంది. దానికేం భాగ్యం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేయొచ్చు, ఇక్కడే ఉండొచ్చు కూడా. ఏంటి, అయినా మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇదంతా ఉండేందుకు? వైశ్యు, ఇలాంటి ప్రపంచంలో వీడు అసలు నెగ్గుకు రాగలరంటావా? తప్పకుండా. హీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్. నాకు ఆ నమ్మకం ఉంది. నీ ప్రతి ఇంటర్వ్యూలో పబ్లిక్ స్పీకింగ్కి చాలా తక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకని? నాకు కొత్త వాళ్ళని చూస్తే భయం మేడం. వాళ్ళకంటే నేను తక్కువ వాడినేమో అని. లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల. విన్స్టన్ చర్చిల్ తెలుసా? ప్రపంచ యుద్ధం టైంలో ఇంగ్లాండ్ పిఎం. చాలా గొప్ప ఒరేటర్.
పబ్లిక్తో చాలా బాగా మాట్లాడేవారు. అతని టెక్నిక్ ఏంటో తెలుసా? అతను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరినీ నగ్నంగా ఊహించుకునేవాడు. అందరూ తన ముందు వల్నరబుల్గా కనిపించేసరికి చాలా ధైర్యంగా మాట్లాడేవాడు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలవు. ఏయ్, ఏమైంది? మాటలు రావట్లేదు మేడం. అలా ఊహించుకొని ట్రై చేస్తుంటే ఏయ్, అవన్నీ ఇంటర్వ్యూలో పబ్లిక్ మీటింగ్లో చెయ్యి, నా దగ్గర కాదు. పిల్లోడివే కాదు, అల్లరోడివే. సారీ మేడం. నాకెందుకో నీ స్పీకింగ్ స్కిల్స్ కన్నా నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం అది ఏయ్, ఈ షర్ట్ మీ అన్నయ్యకి ఆన్లైన్లో ఆర్డర్ చేశా. సైజ్ తేడా వచ్చింది, కానీ బాగుంది కదా అని ఉంచేశా. నీకు సరిపోతుంది, వేసుకో వేసుకో. ఓ, మీరు సిగ్గా? పోనీలే, నేను కాఫీ పెట్టుకుని వస్తా, నువ్వు ఈ లోపు మార్చేసి. ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? చూసుకోలేదు. దా, ఏంటిది చెక్కలిగింతగా ఉంది? చిన్నపిల్లోడివా? మీకు చిన్నపిల్లలంటే ఇష్టం అంట కదా, పిన్ని చెప్పింది. చాలా. మరి పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా మీకెందుకు పిల్లలు లేరు? వెళ్ళిపో వైశాలి, పోరా ఇక్కడి నుంచి, వెళ్ళమన్నా. వైశాలి ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాఫీ తాగావా? రా. రమ్మన్నానుగా.
వద్దులేండి. పిలుస్తుంది వైశాలి. కోపమా? మ్మ్హ్మ్. వచ్చింది, నాకు తెలుసు. అదేం లేదండి, మీరు ఎందుకు అలా అన్నారో తెలియక. నేనేదో ఒకటి అంటాను, అది మనసులో పెట్టుకోవాలా? మీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదండి. ఏయ్, ఇలా పిలిచి నన్ను దూరం పెట్టుకు. వైషు అని పిలవచ్చు కదా. వద్దులేండి మేడం. నా కర్మ, తప్పైపోయింది బాబు. ఏదో కోపంలో అనేశాను, నన్ను క్షమించు. అయ్యో వద్దు వైశాలి, ప్లీజ్ ఏడవకు. అసలు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా అరిచావో తెలియక నేను మర్చిపోవాలనుకున్న దాన్ని గుర్తు తెచ్చావు, అందుకే కోపం తరిచేశాను. మీ పిన్ని ఛాయాదేవి అయితే మా పిన్ని సూర్యకాంతం చాలా టార్చర్ పడ్డాను. అందరిలాగా నేను నా భర్తతో చాలా సుఖంగా గడపాలని కలలు కన్నాను. వయసుకి రాగానే ఒక్క అబ్బాయిని చూపించారు. నా అభిప్రాయం చెప్పేలోపే పెళ్ళన్నారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి వెంటనే సరే అన్నాను. పెళ్ళైన మొదటి రోజే నేను కన్యపిల్లగా మిగిలిపోవడానికే పుట్టానేమో అని భయమేసింది. అర్థం కాలేదు కదూ? మీ అన్నయ్య పేరుకు మాత్రమే సంతోష్, కానీ ఏ రోజు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏడవకు వైశాలి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా విలువేంటో ముందు నీ కళ్ళలో చూశాకే తెలిసింది. ప్లీజ్ ఏడవకు. ఇష్టంతో పెట్టే ముద్దు ఎలా ఉంటుందో కూడా అనుభవించలేదు. నువ్వు నిజంగా చిన్నపిల్లోడివే. గుండెల్లో ఉన్న ఇష్టాన్నంతా మాటల్లో చెప్పలేనప్పుడు పెదవులో కనిపెట్టిన భాషే ముద్దు. లైఫ్ అంతా నీతో ఈ భాషలోనే మాట్లాడాలని ఉంది. మాటలు బాగానే నేర్చుకున్నావు. నువ్వే చెప్పావుగా, ధైర్యంగా మాట్లాడాలంటే నగ్నంగా ఊహించుకోవాలని. ఎందుకు తీస్తున్నావు? ఊహించుకోవచ్చు కదా. ఊహ కన్నా నిజం ఎంత బాగుంటుందో చూద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. అమ్మ రమ్మంటుంది. వెళ్ళు వెళ్ళు. తొందరగా రా, తొందరగా రా అన్నా. కాల్ చేస్తా. తమ్ముడు పిలుస్తున్నాడు కదా.
హలో వైశాలి, ఏం చేస్తున్నావు? పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆడియన్స్లో 100 మంది వైశాలీలు. ఎవరిని చూడాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? ముద్దు భాషలో నీ ఒళ్ళంతా రాసేనా? ఎక్కువ నేర్చేసుకున్నావురా. ఇలా మాట్లాడితే ఏ ఆడపిల్లైనా కలవక ముందే సగం నీరైపోతుంది. మీ అన్నయ్య క్యాంప్కి 3 రోజులు, నువ్వు నేను స్వర్గం. వస్తావా? వచ్చేస్తాను. 3 జన్మలు నీతోనే ఉండిపోతా. ముందు తలుపుని లాక్ చేసా, వెనక నుంచి వచ్చేసాయి. ఓకే. ఇంత ప్రేమ నా జీవితంలో పొందలేదు. కలయికలో ఇంత సుఖం ఉంటుందని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. నా దిష్టి నీకు తగలకుండా. ఈ సుఖం 3 రాత్రులు కాదు, 3 యుగాలున్నా తనివి తీరదనిపిస్తుంది. అంత బాగుందా? అద్భుతాన్ని మాటల్లో చెప్పలేను. తెలుగు మీడియం పిల్లోడివి కదా, అందుకే భాష పొంగుతుంది. భాష సంగతి ఏమో కానీ వయసు మళ్ళీ మళ్ళీ పొంగుతుంది. అవునా? అంత ప్రేమ ఉందా? చెప్పలేనంత. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఇంత ద్రోహమా? సొంత తమ్ముడు అనుకున్నా కదరా. నీకు నా పిల్లవే కావాల్సి వచ్చిందా? చంపేస్తున్నా కొడుకు, చంపేస్తా నేను. సంతోష్, తను తప్పేం లేదు, నేను పిలుస్తూనే వచ్చాడు. పెళ్ళై నిన్నాళ్ళకి నీకు శోభనం కావాల్సి వచ్చిందా? అంత కోరుకుంటే నేను చెప్పినప్పుడు దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. సంతోష్, సంతోష్, కౌశిక్ నేను చెయ్యొద్దు. నిన్ను చంపిన పరువును కాపాడుకుంటా ఈరోజు. ఈరోజు అయిపోయారు నువ్వు నా చేతిలో. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. కౌశిక్ వదిలే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిజంగానే చచ్చిపోతాను. ఏంటది? కత్తి దించు, కత్తి దించు. కౌశిక్ వదిలే, దించు, కత్తి దించు. వైశు, వైశాలి ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపో కౌశిక్, వెళ్ళిపో. కత్తి దించు. సంతోష్, వద్దు సంతోష్. గుడ్. గుడ్ నాన్న. నీ క్వాలిఫికేషన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి నాన్న. హూ ఈజ్ యువర్ మెంటర్ నాన్న? వైశాలి. గుడ్. మంచి ట్రైనర్ అనుకుంటానన్నా. అవునండి, తనే నాకు అన్నీ. బాగుంది నాన్న. 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది నాన్న. చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్ నాన్న. ఓకే. ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ నాన్న? 69 సంస్కార్ కాలనీ. ఓహో, 1 minute నాన్న. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? బానే ఉన్నాయండి. చాలా రోజులకి. ఏమైంది మీ జాబు? ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నానండి. వచ్చేస్తుందిలేండి నాన్న మీకు. మీరందరూ ఉండగా నాకేం భయం సార్. ఆ? ఎదురుగా ఒక కుర్రాడు ఉన్నాడు కదా. ఆ? అవునా? ఓకే ఓకే,
నేను చూసుకుంటానన్నా. ఓకే, ఉంటానన్నా. సారీ నాన్న. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి కమ్యూనికేషన్స్తో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి నాన్న. ఇదిగో. సార్ ఏమైంది సార్? ఇప్పుడే జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా. అన్నాను. కొన్నిసార్లు నీకన్నా ముందే నీ రిప్యుటేషన్ ప్రయాణం చేస్తుంది. జీవితంలో ఎదగాలంటే కొందరితో పోటీ పడాలి, కొందరికి దూరంగా ఉండాలి. అది తెలుసుకో నాన్న. సో యూ కెన్ గో నాన్న. జాబులు వెతుకుతూ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు నాన్న. ఏంటి? ఎలా ఉన్నావురా? నీకెందుకు? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నేను వచ్చేస్తానురా నీ దగ్గరికి. ఎక్కడికే? ఇంకా ఇక్కడ నాకేం లేదు. ఇక్కడ ఫుడ్ అది ఏం బాగాలేదురా. ఇప్పుడు నీకు కొత్తగా తిండిగోల మొదలైందా? అది కాదురా, ఇక్కడ ఫుడ్డే కాదు, ఏవి బాగాలేదు. వార్డెన్ బిహేవియర్ అస్సలు బాగాలేదు. ఊరికే తిడుతున్నాడు, అసహ్యంగా చేతులు వేస్తున్నాడు. ప్రపంచమంతా అలానే తగలడింది. తప్పదు, సర్దుకుని పోవాలి. ఎప్పుడైనా ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకుని పోవాలి. నేనేమో నిద్రభవనాలు ఉంటున్నా అనుకుంటున్నావా? కాస్త అడ్జస్ట్ అవ్వలేవా? ఇక్కడ నాకే దిక్కు లేదంటే నిన్ను తెచ్చి పెట్టుకోమంటావు. ప్లాట్ఫామ్ బ్యాచ్లకు ఆప్షన్లు ఉండవు. ఏమ్మా అలాగున్నావు? బాయ్ ఫ్రెండ్తో గొడవ? చిచ్చి, అలాంటిదేం లేదు సార్. మా అన్నయ్యతో. నేను 20 సంవత్సరాలు పెట్టి హాస్టల్లో వార్డెన్గా ఉంటున్నాను. మీ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు ఎంత తొందరగా అన్నయ్యలుగా మారుస్తారో నాకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు అయి ఉండి ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటి సార్? బాగా ఇంటిచ్చో. చెప్పు, ఎంత కావాలి? ఛీ, ఏంటి సార్ ఇది? ఊరుకుంటున్నానా? ఊరుకోవాలి. ఈ మధ్యనే మీ కాల్షిప్లు శాంక్షన్ అయ్యాయి. మా ఆఫీసర్కి మీరు చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఛీ, హలో ఐషు, ఎక్కడున్నావు? తెలియటం లేదు ఐషు. ఏం చేస్తున్నావు? నాకే అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి రాగలవా? నిన్ను చూసి 2 రోజులైంది. 2880 నిమిషాలు. దెబ్బ తగిలిందా? నిన్ను కొట్టాడా? ఇదంతా నా వల్లే కదా? కాదు, నా వల్లే. నా ఒంటి మీద పడ్డ దెబ్బ నాకు గుర్తులేదు వైశాలి, కానీ నువ్వు ఏడ్చిన ఏడుపు ఇంకా గుర్తుంది. నువ్వు గొంతు మీద కత్తి పెట్టుకున్న విషయం ఇంకా మర్చిపోలేదు. వాడు నిన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో నాకు పిచ్చెక్కిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నీకు బాగా చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు కౌశిక్? నీకు సంతోష్ గురించి తెలీదు. నీ ఇంటర్వ్యూ ఎందుకు పోయిందో తెలుసా? వాడి వల్లే, వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్లే. ఈ సిటీలో వాడికి తెలియలేని సీఈఓ లేడు, పొలిటీషియన్ లేడు. వాడి టైం బాగోలేక ఉద్యోగం పోయింది. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. దానికోసమే బయట తిరుగుతున్నాడు. వాడొక పెద్ద మాఫియా. నన్ను కూడా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు వాడికి సులువు దొరికింది.
వాడికి డబ్బులు సంపాదించి పెడితే గానీ నా మానానికి గ్యారంటీ లేదు. నీ మీద ఇంకొకటి చేయబడితే నేనేమవుతానో తెలుసా? మనం ఏం చేయలేం కౌశిక్. అలా అనకు, వాడికి కావాల్సిన డబ్బే కదా, నేను తెస్తా. ఎలా తెస్తావు అంత డబ్బు? నువ్వేం చేయలేవు. హై సొసైటీ లేడీస్కి ఎస్కార్ట్గా తప్ప. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు కౌశిక్? నీ లైఫ్ని నేను స్పాయిల్ చేయలేను. నువ్వే నా లైఫ్ వైశాలి, నీకోసం ఏదైనా చేస్తా. నాకు తెలిసి దమయంతి నాకు ఒక పార్టీలో చెప్పింది, నీలాంటి అబ్బాయిలు దొరికితే డబ్బున్న ఆడవాళ్ళు ఎంతైనా ఇస్తారంట. వెళ్తావా? వెళ్తాను, నీకోసం నరకానికైనా వెళ్తాను. మొట్టమొదటిసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది, నీ అంత మంచి ప్రేమికుడిని ఇచ్చినందుకు. వైశాలి చెప్పిన కురాడివి నువ్వేనా? అవును. బాగున్నావు, కత్తిలా ఉన్నావు. చాలా ఆకలి మీద ఉన్నాను. తినేసిన ఏమి అనువుగా? వైశాలి చెప్పింది కదా, ఏదైనా చేస్తాను. चोखा वेपो उतार बे, చెప్పానుగా. बैठो. अच्छा यार, ये कितनी जवानी को जवाब देना है किस में? That's right. That's right. That's right. बहुत अच्छा है, तुम्हारी जिस्म में मैजिक है. स्मेल्स गुड. 2 दिन मेरे साथ रहना है. अगर तुम मुझे अच्छे लगे तो दिवाकर के पास भेज दूंगी. लाइफ सेटल हो जाएगा. उठना बे, चल. మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మీదేనండి లాయర్ గారు. తప్పకుండా. ఇక్కడ దివాకర్ గారంటే? నేనే. నమస్తే, రండి కూర్చోండి. నా పేరే దివాకరం, బ్రోకర్ దివాకరం. అందరూ ప్రేమగా దివాకర్ అని పిలుస్తారు. ఏంటి బ్రోకర్ అని గర్వంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం చేసే పని మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇంతకీ మీకు ఏ సర్వీస్ కావాలి? హాటా, నాటా, స్వీటా, సిటీయా, విలేజా? నన్ను దమయంతి గారు పంపించారు. ఓహో, ఆ ఎక్స్ట్రా ప్రీమియం క్యాండిడేట్ నువ్వేనా? నిన్న మేడం రాత్రంతా నిన్ను పొగుడుతూనే ఉంది.
మేడం మార్క్ అంటే మన ఇండస్ట్రీలో మార్క్ లాగా. ఇక నుంచి మీ బుకింగ్స్ అన్ని నేనే చూసుకుంటాను. నాకు ఒక 20% కమిషన్ ఇవ్వండి చాలు. ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. తేడా పడవతే ఇక్కడ ఉండిపోవచ్చు. మర్చిపోయాను, మన లాయర్ గారు జగన్నాథం గారు మిమ్మల్ని భౌతికంగా మానసికంగా లీగల్గా చూసుకునే బాధ్యత నాది. కమిట్మెంట్ పర్ఫార్మెన్స్ మీరే చూసుకోవాలి. ఏమంటారు? కౌశిక్, ఈరోజు డబుల్ షిఫ్ట్. ఒకటేమో సిరిపురంలోని, ఇంకోటి బీచ్ రోడ్లోని. సరేనా? కుమ్మే. పెట్ట సూపర్గా ఉందిరా. ఏది చూపించు. కౌశిక్ గారి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. అరే నా మొబైల్ పంపురా. వాడేమైనా సూపర్ రా. ఆంటీలకి ఆంటీలు, అమ్మాయిలకి అమ్మాయిలు. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అదిరిపోయారా. ట్రెడిషనల్ బ్యూటీ అనుకో. రే ఫోనీ. అబ్బా రే అరే చెల్లెలరా. నిజం చెల్లెలా కజినా? ఇలాంటి కజిన్ ఉండాలి కానీ భయ్యా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పిన కదా చెల్లని. ఏమైందిరా? ఏమైంది? చెల్లెల గురించి ఏం మాట్లాడుతున్నావు చూడు అసహ్యంగా. రే బుద్ధుందారా? చెల్లెల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారా? మీ చెల్లెల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం నేర్చుకుంటున్నారా? చేసే పని రంకైనా దానికి కూడా కమిట్మెంట్ ఉండాలి. అసహ్యంగా లేదురా మీరు మీ మాటలు? సారీ రా కౌశిక్. ఇలాంటి వాళ్ళ దగ్గర సభ్యత ఆశించడం నాదిరా తప్పు. సారీ బ్రో, మిమ్మల్ని ఫిగర్ బాగుంది కదా అని ఏదో. కౌశిక్ ఆగ్రా. ఇంకా ఎన్నాళ్ళ వయసు ఇదంతా. నిన్ను తప్ప ఇంకెవరిని తాకుతున్నా నాకు చాలా కంపరంగా ఉంది. ఏడుపు వస్తుంది వయసు. సారీరా, నా ప్రాబ్లమ్స్లో నేను ఇరికించాను కదా. అది కాదు, నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమో అని భయం వేస్తుంది. ఆ మాట నేననాలి. నాకేం అర్థం కావట్లేదు వయసు. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఆపేద్దాం. ఆపేద్దాం. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కౌశిక్. ఎందుకంటే నా లైఫ్లో ప్రేమ అంటే ఏంటో చూపించింది నువ్వే. సంతోష్ చెప్పాడు, ఎవరో పొలిటీషియన్ అంట. నేనే వెళ్తాను. వైశాలి వద్దు, నేనేం చేయాలో చెప్పు. ఆ దివాకర్ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి కమిషన్ వాడి మొహన కొట్టు. వాడు ఇంకేం చెప్పినా పట్టించుకోకు. ఎంత తొందరగా సంతోష్ గారికి కావాల్సింది ఇచ్చేస్తే అంత తొందరగా మనం బయటపడతాం. ఐ లవ్ యూ. ఏంటేదో పర్సనల్గా మాట్లాడాలన్నావంట. లాయర్ గారు చెప్పారు కమిషన్ పెంచాలా? అక్కర్లేదు, నువ్వు ఇచ్చినంత కమిషను నాకు ఎక్కడ దొరకలేదు. నువ్వు ఒక సూపర్ స్టార్ ఈ ఫీల్డ్లో.
కానీ నువ్వు ఫ్యామిలీకి ఏం చేస్తున్నావా అని. అది నా పర్సనల్ మ్యాటర్. బ్రోకర్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకు ముందే చెప్పాను, నేను బ్రోకర్ మాత్రమే కాదు మేనేజర్ని కూడా అని. మీ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. తనకు ఇష్టం లేకుండా హాస్టల్ వాటితో చాలా ఇబ్బందులు పడుతుంది. తనకు అక్కడ ఏం జరిగినా అడిగే దిక్కే లేదు. నువ్వు ఇంత సంపాదిస్తూ కూడా తను అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నా చెల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? తను నాకు కూడా సిస్టర్ లాంటిది కాబట్టి. నీకు ఒక్కతే చెల్లి, నాకు 4 చెల్లెళ్ళు. నేను చేస్తున్న ఈ ఎదవ పనులు వాళ్ళ బాగోగుల కోసమే. కానీ నువ్వు ఈ రంగంలో దింపిన ఆ మోసగత్తి కోసం కష్టపడి సంపాదించినంత ఏ దివాకర్, మాటలు జాగ్రత్తగా రా. నా వైశాలినేమన్నా అంటే వైశాలి గురించి ఏం తెలుసురా నీకు? మహా అయితే 3 నెలలుగా తెలుసు నీకు. అది నాకు 3 సంవత్సరాలుగా తెలుసు. ఇప్పటివరకు నీలాంటి కుర్రాళ్ళని 30 మందికి పైగా బుక్కను చుక్కపెట్టి రంగంలో దింపిందిరా అది. రే, ఆ హౌస్ బ్రోకర్ సింహాద్రి గాడు, దాని భర్త నీలాంటి వయసులో ఉన్న కుర్రాళ్ళ ఫ్యామిలీస్ కి తక్కువ రెంట్లకి ఇల్లు అతికిస్తుంటారా. అదేమో ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగి తర్వాత ఇందులోకి ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? రే, ఆ సంతోష్ గారు బ్లడ్ డొనేషన్ మంచిదని చెప్పి నీ చేత బ్లడ్ ఇప్పించాడా? ఇప్పించాడు కదా, అది బ్లడ్ టెస్టింగ్ రా. అందులో రిపోర్ట్స్ నార్మల్ వస్తేనే దమయంతి లాంటి బ్యాచ్ దగ్గర నడుస్తారా. వైశాలి అమాయకంగా కనిపించే అందమైన పీప్ రా. ఏ దివాకర్, నువ్వు చెప్పింది అబద్ధమైతే చంపేస్తా. చంపేరా, నిజం తెలుసుకోవడానికి ఎంతో టైం అక్కర్లేదురా. ఇప్పుడు వెళ్ళి చూడరా, అక్కడ ఎవరినో ఒకరిని ముగ్గులోకి లాగుతూ ఉంటుంది ఆ రంగసాని. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. నీకు కూడానా? బాగుంది. చూడు, ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో. ఇది వేసుకుని నువ్వు రోడ్ మీదకి వెళ్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. ఇదెందుకు వైశాలి గారు? వైశాలి గారేంటి, వైశ్య అనొచ్చు కదా. ఇది నా ప్రేమ, నీకెవ్వరి దిష్టి తగలకూడదని. వైశాలి, ఏంటిదంతా? వీడోడు అంటే ఆ దివాకర్ చెప్పిందంతా నిజమేనా? నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వు వెళ్ళు. వైశ్య ఎవడీడు? నువ్వు పోరా బయటికి. నువ్వు వెళ్ళు. వెళ్ళిపోమంటావా? వైశాలి, ఏంటిది? అంటే నా ప్రేమంతా అబద్ధమేనా? నన్ను మోసం చేసావా? అలా కాదు కౌశిక్. నువ్వు నాతాని అనుకున్నా వైశాలి, గుండెల్లో కుడి కట్టుకున్నా. నువ్వే నా జీవితం అనుకున్నాను వైశాలి. నా మాట విను ఒకసారి. నువ్వేమో ఎవరితో పడితే వాడితో బజారుదాను. నోరుమోయ్, అసలు నీకేం తెలుసు నా గురించి? నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే నేను నిన్ను నిజంగా ప్రేమించడం. వైశాలి, మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ సంతోష్ గారు అసలు ఎంత టార్చర్ చేస్తున్నారు తెలుసా నీకు? ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. మీ మగాళ్ళంతా స్వార్థపరులు. ఒక అమ్మాయి మనసు విలువ తెలీదు మీకు. వైశాలి, అది కాదు వైశాలి. నేను పోను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీ ప్రాబ్లం సంతోష్ గాడే కదా. నువ్వు నాతో రాకపోతే వాడి గురించి అందరికి చెప్పేస్తాను. ప్లీజ్ వైశాలి, రా రా వైశాలి, రా వైశాలి, ప్లీజ్ ప్లీజ్ వైశాలి, మాట విను ప్లీజ్ వైశాలి, రా వైశాలి, వైశాలి. ఏంట్రా ఇది? ఎందుకురా వైశాలిని ఇలా డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నావు? ఏంటి 25 లక్షలు తగిలేసి కొత్త యూనిఫామ్ వేసుకుని వస్తే ఇలా నలిపేస్తున్నాడు. ఏంటి బాధ? చూడండి, 10 మంది ముందు అల్లరి చేస్తానని గొడవ పెడుతున్నాడు. వైశాలి, సినిమా అర్థమైంది, ఇంకా నేను చూసుకుంటా. రారా. ఎంత నమ్మాను నేను. అమ్మాయికుడు నా పిల్లలకి ఎసరు పెడతావా? నీతికి నిజాయితీకి చోటు లేని సమాజం రా ఇది. ముద్ద పెట్టిన ఆడదానికి ముద్దు పెట్టుకోవాలనే విశ్వ సంస్కృతి పెరిగిపోయిందిరా. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే నాలాంటి మగాళ్ళు ఉద్యోగాలు మానేసి పిల్లల చుట్టూ కాపలా కాచుకుంటూ బతకాలి. సొంత తమ్ముళ్ళ చేరత